ఒక హీరో ఒక్కో హీరో కాంప్లిమెంట్ అనేది మంచి ఫ్రెండ్స్ అయితే లేకపోతే బాగా ర్యాప్ ఉంటే చేస్తూ ఉంటారు. అలాంటిది ఆయన లెజెండ్. ఇండస్ట్రీకి పిల్లర్స్ అనగానే ఇంకా ఆయన గురించి చెప్పాలి, కృష్ణ గారు. సో మీ మామగారు ఆయన చెప్పారు, ఎందుకంటే టైటిలే వాడేశారు. సో పైగా లుక్కు ఆయన, ఎందుకంటే అన్ని పాత్రలు చేశారు, అన్నీ లైక్ యూనో ఎవ్రీథింగ్ ఈ సా ఇట్, అన్నీ చూసారు. ఆయన ఏం చెప్పారు, ఎందుకంటే మీకు నేను వన్ ఐఎమ్ టాకింగ్ టు హిమ్ లైక్ మొన్న మాట్లాడుతున్నప్పుడు కూల్గా కాల్ చేస్తే మావయ్య మావయ్య ఆ ర్యాపో మామ అల్లుళ్ళ మధ్యలో ర్యాపో ఐ వాజ్ లైక్ ఎస్టర్డే, ఇట్స్ రియల్లీ డ్యామ్ గుడ్ ర్యాపో. అంటే ఈ మధ్యకాలంలో సో మోస్ట్లీ అలా మాట్లాడుకోరేమో, అంత బిజీగా ఉంటారు, బట్ అంత ర్యాపో ఉంది కాబట్టి ఆయన చాలా చక్కగా చెప్పుంటారు. సుధీర్ ఇది 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 చెప్పుంటారు. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. నాకు 2-3 సినిమాలకి ఆయన చూసినప్పుడు ఏంటి సుధీర్ అక్కడ బాగాలేదు, నువ్వు అక్కడ చూసుకో అని చెప్పాను, మరి అంత గడ్డం పెంచుకో ఓకే అని చెప్పనేవాళ్ళు అనమాట. ఓకే. సో ఫస్ట్ టైం అసలు ఫస్ట్ లుక్ చూసినప్పుడు ఆయన ఇచ్చిన అప్రిసియేషన్, ఆ టీజర్స్ చూసినప్పుడు, ట్రైలర్స్ చూసినప్పుడు ఇది మెయింటైన్ చేయి, ఈ లుక్ కావాలి, ఇది ఫ్యాన్స్కి చాలా బాగా నచ్చింది, ఇలా కేర్ తీసుకుంటుండే ఎవ్రీ ఫిల్మ్కి అని చెప్పి అన్నట్టు. సో ఏదైనా ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తారు. సినిమా చూసిన ఆడదయా ఈ సినిమా అని బయటకు థియేటర్ బయటకు వచ్చిన వెంటనే. సో అలా అట్ ద సేమ్ టైం సినిమా బాగుంది అంటే కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తారు, ఇది ఇంకో 10 times ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అని చెప్పి ప్రేమ చిత్రం రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే చెప్పారు అనమాట. సో ఆయన నోట్లో నుంచి ఏది వచ్చినా జరుగుతుంది. సో ఆయనకి ఈ సినిమా నచ్చింది, ఆ లుక్ నచ్చింది. ఓకే, పర్ఫెక్ట్. దట్స్ ద రీజన్ లైక్ సక్సెస్ అయింది మూవీలో. అండ్ కాస్ట్యూమ్స్ తమరు ఏమైనా కేర్ తీసుకున్నారా? ఎంత బాగా చెప్పినా ఏది పడితే ఇస్తారు, ఏం చేస్తాం, బట్టలు లేవు, ఏది పడితే అది ఇస్తారు. కాదు నందిని, నువ్వు ఈ సినిమాలో ఎవరిని మోసం చేసావు? నీ తప్ప అందరూ ఎవరు చేయరా, నన్ను ఒక్కడిని మోసం చేసావు. నన్ను మోసం చేసింది, నన్ను మార్చేసింది కదా సినిమాలో. నువ్వు ఎంతమందిని మోసం చేసావు ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఇద్దరు ఇక్కడ బయటపడ్డావు, మాలాగా ఎంతమందిని మోసం చేసావు చెప్పు నువ్వు ఈ సినిమాలో. అంటే వాళ్ళు ఏదో వేసుకోమన్నారు, యాక్చువల్గా అది లేదు సార్, తెలుగులో అంటారు ఎట్లా అంటారు సార్, యాక్చువల్గా అది లేదు సార్, చైనా సార్, ఓకే సార్ అంటే సరే పాపం నిజమేమని సరేనమ్మా అది వేసుకోను, అలా మోసం చేస్తుండే ఏదో చెప్పు, ఇలా చిలుపలు ఏదో చేసి ఆయన ఏం చెప్తారు, ఫోటో పంపించేవాడు బోస్, like this is your hairstyle for tomorrow. అలా వచ్చిందంటే ఫ్రేమ్ చూస్తానమ్మా. He was always in touch. One day before I used to get pictures on WhatsApp, like this is how climax ki di ila undu, interval block ki ila undu. He followed up selection. రియల్ లైఫ్ లో ఎవరన్నా మోసం చేసావా? నిన్ను ఎవరన్నా మోసం చేశారా? కమ్ ఆన్, yes or no? చేస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న చేస్తుంటావా? మీ మమ్మీని ఎన్నిసార్లు చేసావు? స్కూల్ కాలేజ్ లో చాలా, నాట్ నౌ, కాలేజ్ టైం. ప్రోగ్రెస్ రిపోర్ట్లు, నాట్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్, లైక్ కాలేజ్ బంక్ చేసి ఐ యూస్ టు గో అవుట్. పర్ఫెక్ట్. ఉండేవారు ఎవరు, నాట్ నౌ. లేదంట లేరంట బాయ్ ఫ్రెండ్ లేరంట. ఇంకోటి వస్తాడులే. అందుకే తనంటే కష్టం, నేనంటే ఏదో ఆయనైతే నేనంటే కష్టం, కుదరదు. ఏ ఊరికే ఏ అంటే కుదరదు అంతే. ప్రొడక్షన్ వైజ్ హౌ ద ప్రొడక్షన్ ఈజ్ అబౌట్, లైక్ టెల్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చక్రి వెరీ గుడ్ ప్రొడ్యూసర్, స్వామిరాజ్ ప్రూవ్ చేసుకున్నాడు, అండ్ ఈజ్ అ వెరీ గుడ్ గై. అంటే పర్సనల్ లైఫ్లో కూడా వెరీ గుడ్ పర్సన్. సుధీర్ బాబు గారు చెప్పినట్టు ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ ఆన్ హిస్ ఫిల్మ్స్, అండ్ మోసగాళ్ళకి మోసగాడు ఆడాక హీస్ రియలీ రియలీ హ్యాపీ. ఏం కాంప్రమైజ్, నేచర్ వెరీ క్రంచీ, గ్రానులర్ ప్లాస్ వచ్చిందండి 5. సార్ మేము కూడా కాంప్రమైజ్ తిరిగి ఇచ్చేస్తాం. ఏంటి ఎవరైనా డైరీ మిల్క్ ఇస్తారు, ఓకే, 5 స్టార్ ఇస్తారు, మిల్కీ బార్ ఇస్తారు, ఏంటి ప్రోటీన్ బార్లు లేదా కార్బ్ బార్, ఎవ్రీథింగ్ ఇస్ ఆర్గానిక్ కదా. బయట కూడా ఫాలో అవుతున్నారు మీరు. ఇప్పుడు ఇంత ఫాలో అయినా కూడా నన్ను ఓకే అంటున్నావా అంటలా. అంటే నేను ఇవ్వడానికి ఒక కారణం ఉంది. షీజ్ ఆన్ డైట్. అంటే ఫస్ట్ నేను ఆ క్యారెక్టర్ అప్పుడు చూసినప్పుడు కొంచెం బబ్లీగా చెబ్బీగా ఉండే, తర్వాత కొంచెం లేదు, ఇప్పుడు 0 సైజ్లో తయారైపోతుంది. యా ఓకే. సో అందుకోసం ఇది తెచ్చాను పాపం. మీరు వెల్కమ్. ఫోటో తీసుకుంటాను ఇచ్చినట్ట. సో అంటే టెల్ మీ అబౌట్ ఫైట్స్. నువ్వు సుధీర్, ఎందుకంటే సినిమాలో ఫైట్స్ ఒక హీరోని అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు,
యూ హ్యావ్ అ క్యాపబిలిటీ టు డూ ఎవ్రీథింగ్ అండ్ లైక్ వెరీ ఈజీ. దీంట్లో ఫైట్స్ గురించి ఫైట్స్ సల్మాన్ మాస్టర్ అని చెప్పి వెంకట్ ఇద్దరు కలిసి చేశారు అనమాట. యాక్చువల్లీ నేను చేస్తున్నా అని చెప్పిన వెంటనే వాళ్ళందరూ ఏంటంటే రోపులు అనేది కట్ చేసేస్తారు. సో షూట్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది అనమాట. సో చాలా బాగా చేశారు, స్టైలిష్డ్గా ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ చూసిన వెంటనే ఏదో అక్కడి నుంచి పడిపోయి ఇక్కడ కొడితే ఆడేళ్ళు పడిపోయి ఉంటాయి కూడా, అట్లాంటి ఎక్కడ లేవు. సో చాలా న్యాచురల్గా చేశారు, చాలా స్టైలిష్గా ఉంటుంది. లుక్ అయితే ఎలాగ మెయింటైన్ అయిందో అలాగే ఫైట్స్ కూడా మంచి స్టైలిష్గా ఉంటుంది. హలో, ఆయన డ్యాన్స్ చెప్తే టక్ టక్ అని చేసేస్తాడు. ఇప్పుడు బీట్ పెట్టినా చేసేస్తాడు ఆయన, అది కాదు. సో నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావు, ఆయన స్టెప్స్ చేస్తుంటే ఎలా ఎంజాయ్ చేస్తావు, అసలు డ్యాన్స్ మాస్టర్ ఎలా చెప్పారు ఏంటనేది చెప్పు. కొరియోగ్రఫీ చాలా బాగుంది. లైక్ శేఖర్ మాస్టర్ అండ్ రఘు మాస్టర్ చేశారు. ఆల్ 4 songs లైక్ గుడ్ కొరియోగ్రాఫ్. సార్ బాగా చేస్తారు కాబట్టి డౌట్ లేదు. నాకు కొంచెం ఇబ్బంది అయింది డాన్స్, బట్ అగైన్ ఈజీ స్టెప్స్ కాబట్టి కాకులు ఎగిరేయడం అలాంటివి బాగా చేశాను. క్వైట్ ఎంజాయ్డ్ ఆల్ ది స్టెప్స్. సార్ నాకు ఇక్కడ 2 మోసగాళ్ళు ఉన్నారు సార్. ఒక ఆయన పేరు సుధీర్ బాబు సార్, ఇంకొక అమ్మాయి పేరేమో గ్లామరస్గా ఉంది సార్, అమ్మాయి పేరు నందిని సార్. సార్ వీళ్ళిద్దరూ ఎంత మోసం చేస్తున్నారండి సార్. నేను ఇంటర్వ్యూలో ఎన్నో క్వశ్చన్స్ అడిగినా సార్, ఒక్కటి కూడా నిజం చెప్పట్లేదు సార్. బోస్ గారు మీరైనా మమ్మల్ని మోసం చేయకుండా నిజాలు చెప్పాలి సార్ వీళ్ళిద్దరు గురించి. సార్ మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు సినిమా హిట్ అయిపోయింది, బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు, నాకు నిజం చెప్పండి సార్, అసలు వీళ్ళిద్దరు ఎలా ఇసుకిచ్చారు సార్ మిమ్మల్ని? చాలా యాటిట్యూడ్ చూపించేది అయితే కాదు. మీతో ఎలా ఉన్నారు నాకు ఎప్పుడు ప్రాబ్లం ఉన్నారు. అసలు ఈయనేమో ఇంత హ్యాండ్సమ్ గాను, ఆవిడేమో అంత అందంగా చూపిస్తే ఎలా సార్? అదంతా అసలు కాదు, అసలు మీరు పిలవగానే పొద్దున్న 6 గంటలకు 5 గంటలకు వచ్చారు. అసలు ఆ క్రెడిట్ ఏంటి ప్రొడ్యూసర్కి వెళ్తుందా? అసలు ఈ తిన్ను కూడా రా అనగానే అమ్మా 5 గంటలకు షూటింగ్ అనగా 4 గంటలకు రెడీ అయిపోయి వచ్చేస్తుంది ఈవిడ. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. సార్ సినిమా హిట్ అయింది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం పార్టీ మీకు కూడా రావాలి, అందరం కలిసి దించాకంట. ఓకేనా? ఓకే, సుధీర్ గారు థ్యాంక్స్ చెప్తారంట. మీరు చూడటానికి, మీరు చెప్పేదానికి, అసలు తీసేదానికి అసలు అంత తేడా అంట. అసలు థ్యాంక్స్ చెప్పాలని ఇందడానికి థ్యాంక్స్ చెప్పేశారు కెమెరామెన్కి. ఇప్పుడు అందరి ముందు మళ్ళీ థ్యాంక్స్ చెప్పేస్తారు. బోస్ అవన్నీ తర్వాత కానీ ఏదో సబ్జెక్ట్ అన్నావు కదా నెక్స్ట్, అది ఎప్పుడు చేద్దాం మరి? కాప్ స్టోరీ అన్నావు, కాప్ గెటప్లో చూసిన వెంటనే నువ్వు బాగా ఇంప్రెస్ అయిపోయి అన్నావు. మరి ఇప్పుడు సినిమా కూడా హిట్ అయింది, ఇప్పుడు నన్ను పక్కన పడేసి నెక్స్ట్ ఇప్పుడు వెంటనే జంప్ అయిపోయి మహేష్ బాబుతో అనుకో. ఓకే, గుడ్ గుడ్ గుడ్. సరే సరే, చలో. థ్యాంక్స్ నేను చెప్పాలి బోస్. థ్యాంక్ యూ. ఇగో ఇద్దరు ప్రేమలు ఇక్కడ ఎక్కువ ఉంటే మాకు ఇక్కడ హీరోయిన్ గురించి ఎవరు అడుగుతారు మళ్ళీ? నేను థ్యాంక్స్ చెప్తున్నాను నందిని. నందు థ్యాంక్స్ చెప్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు, నాకు జానకి లాంటి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే తను ఇంకో విషయం కూడా మనసులో చెప్తుంది, జానకి లాంటి క్యారెక్టర్ ఇచ్చారు, హ్యాండ్సమ్ హీరోని ఇచ్చారు, మూర్తి గారు లాంటి మనిషిని మాత్రం నాకు ఇవ్వలేదని దాని నుంచి ఎన్నిసార్లు నన్ను తిడుతుందంటే. పట్టించుకోకండి సార్, ఊరికే అంటున్నాడు. సార్ థ్యాంక్ యూ సార్, నాకు కూడా మంచి మూర్తి గారిని ఇచ్చారు, ఆ మూర్తి గారి క్యారెక్టర్ ఇచ్చారు. కాకపోతే నన్ను ఎప్పుడు గుర్తు చేశారు, యు ఆర్ నాట్ ఏ సెక్సాలజిస్ట్, యు ఆర్ ఏ కార్డియాలజిస్ట్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇలాగే సాయంత్రం రావాలి. నెక్స్ట్ టైం సుధీర్ అన్నట్టు మీరు నెక్స్ట్ మహేష్ అని చెప్పి అటు వెళ్ళకుండా మమ్మల్ని పెట్టుకొని మళ్ళీ సినిమా తీయండి. ఓకేనా? ఓకేనా? డీల్ ఓకే, డీల్ ఓకే సార్. సార్ మీకు ఓకే కదా? థ్యాంక్ యూ బో సార్. ఆడియన్స్ మీకు కూడా ఓకే, మళ్ళీ మేము అందరం కలిసి సినిమా చేస్తున్నాం, హిట్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్, బాయ్. సాంగ్స్ గురించి శేఖర్ మాస్టర్, బట్ ఐ హర్డ్ సుధీర్ లైక్ యూ ఇంట్రడ్యూస్ వన్ మోర్ మాస్టర్, అంటే మాస్టర్గా ఇంట్రడ్యూస్ ఫర్ వన్ సాంగ్. ఓహో సుందరి భలే ఉంది స్టెప్స్. ఆ స్టెప్స్ అంత అందంగా కూడా లేదు ఈవిడ. వెయిట్, ఓకే అందంగానే ఉంటాం, స్టెప్స్ కూడా బాగుంది. ఓ సుందరి యాక్చువల్లీ రఘు మాస్టర్ చేశారు. రఘు మాస్టర్ శేఖర్ మాస్టర్ కలిసి చేశారు యాక్చువల్లీ. అంటే మోర్ దాన్ డాన్స్ కన్నా ఇట్స్ మోర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే డాన్స్లో చాలా సాంగ్స్ చేసాం కానీ ఆ సాంగ్లో ఏంటంటే డాన్స్ కన్నా కూడా యాక్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది ఆ డాన్స్ కూడా. సో దట్స్ ద నైసర్ పార్ట్. అది ఇప్పుడు దాకా నేను చేయలేదు, సో ఫస్ట్ టైం కుదిరింది. సో నైస్ అబౌట్. సో ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే
మనం కృష్ణ గారు మోసగాడు అంటే ఇట్స్ లైక్ ఆ లెజెండ్ చేసిందని కాదు కానీ అసలు అలా గుర్తుండిపోతుంది. అలాంటి టైటిల్ తీసుకున్నప్పుడు బాధ్యత పెరిగినట్టే కదా. బాధ్యత చాలా పెరిగింది, ఎందుకంటే సేమ్ ఫ్యామిలీ, మామ అల్లుడు. సో మరి అల్లుడు ఆ టైటిల్ తీసుకున్నా అంటే నిలబెట్టాడు, ఓకే, సో సక్సెస్ ఫైన్. బట్ ఆ టెన్షన్ బిఫోర్ రిలీజ్ ఉండేదిగా. చాలా టెన్షన్ ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, భయం వేసింది. బై ఎండ్ ఆఫ్ ది డే ఉండి అప్పుడు హిట్ వచ్చినప్పుడు కిక్ ఉంటుంది కదా. సో వెరీ నైస్. అంటే ఆ పేరు పాడు చేయలేదు. ఇక రేపు మా పిల్లలు వాళ్ళ పిల్లలు పెట్టుకోవచ్చు. మోసగాళ్ళు 3, 4, 5. ఎస్, యూ టెల్ మీ టోటల్గా ఈ మూవీలో నీకు నచ్చింది ఏంటి? కామెడీ ఉంది, అందరు చూసారు, ఎంటర్టైనింగ్ గా ఉంది, అన్నీ ఉన్నాయి. సో పర్టికులర్ గా ఇది నచ్చింది అది నచ్చిందని లేదు. త్రూ అవుట్ ఎవ్రీబడి ఎంజాయ్. ఐ ఎంజాయ్డ్ థరోలీ. ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది లైఫ్లో? ఇలాంటి సినిమా చేయాలనిపించిందా, లేకపోతే ఇలాంటివే చేస్తూ ఉండాలనిపించిందా, ఇంకేమైనా వెరైటీగా చేస్తూ ఉంటే బాగుంటుంది అనిపించిందా? ఆబ్వియస్గా వెరైటీగా చేస్తే బాగుంటుంది, మళ్ళీ ఇలాగే ఎవరు చూడరు, కెరియర్ సింక్ అయిపోయింది. అందుకే ఇట్స్ ఆల్వేస్ వెరైటీ. బట్ జానకి క్యారెక్టర్ అందరికి నచ్చింది అండ్ ఇట్స్ లైక్ ఎ స్పెషల్ మూవీ ఫర్ మీ. సో you want to say something to all the viewers who are watching? సినిమా చూసిన వాళ్ళందరూ చాలా చాలా థ్యాంక్స్. ఎవరైతే చూడలేదో ప్లీజ్ వెళ్ళి సినిమా చూడండి, చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళండి, ఫ్రెండ్స్తో వెళ్ళండి, బట్ డెఫినెట్లీ యూ గో అండ్ వాచ్ ద. కుదిరితే గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళండి, ఇలాంటి అమ్మాయిని మాత్రం తీసుకెళ్ళదు. ఓకే, డోంట్ ఎంకరేజ్ పైరసీ. సే నో. Please encourage original songs, original film. Don't encourage piracy. Go and watch it in the theaters. Thank you. You're welcome. నేను పూర్వజన్మలో పంతులే ఉంటాను. Seriously. అక్కడ కుదరలేదు కదా, ఇప్పుడు ఖచ్చితంగా తీసుకున్నా. ఓకే, సరే. సో ఆడియన్స్కి ప్రామిస్ లాంటిది కానీ, లేకపోతే ఈ సినిమా గురించి కానీ, అదర్ ప్రాజెక్ట్స్ గురించి. ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. ఇంత ముందులాగానే మళ్ళీ మమ్మల్ని ఆదరించి మోసగాడిని హిట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఇంకా చూడలేదైతే మాత్రం వెంటనే థియేటర్లో వెళ్ళి చూడండి. ఇట్స్ ఎ ఫన్ లవ్. ఈ వేడి సమ్మర్లో ఒక కూలెస్ట్ ఫిల్మ్. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, సో చూసారు కదా, వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు. నన్ను మోసం చేశారు సినిమాలో, ఈ అమ్మాయి మోసం చేసింది, తను నన్ను మోసం చేయలేదు, మంచోడు, గుడ్ ఫ్రెండ్. ఓకే, సో మోసగాడు సినిమా చూడకపోతే మాత్రం మీరు వెళ్ళి చూడండి, తప్పక చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ, ప్లీజ్ డోంట్ ఎంకరేజ్. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you so much. వెల్కమ్. ఆ ముద్దులు ఉండండి. ఉండండి. మోసగాళ్ళకి మోసగాడు.